సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మనకు వచ్చే క్యాన్సర్స్ లో ఒక బ్యాడ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే వీటిని మనం ఎంత అర్లీగా డిటెక్ట్ చేసి లేదా ఎంత ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ జీరో అయితే కాదు ఇప్పటికీ. సో అది కాకుండా మనం ఏంటంటే సర్వైవల్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే స్టేజ్ కి సర్వైవల్ కి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఎప్పుడైతే స్టేజ్ పెరుగుతూ వెళ్తుందో సర్వైవల్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే స్టేజ్ 1 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ రోజులు బతుకుతారు స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్ తో కంపేర్ చేస్తే. అలా సో ఈ స్టడీస్ నుంచి మనం మాట్లాడినట్టయితే స్టేజ్ 1 లేదా స్టేజ్ 2 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వాళ్ళు ఎక్కువ బతుకుతారని చెప్పారు కదా. వీళ్ళు ప్రాపర్ గా ట్రీట్ చేసామంటే 5 years సర్వైవల్, అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా మనం సర్జరీ అయ్యి డయాగ్నోస్ చేసి సర్జరీ అయ్యి 5 సంవత్సరాల తర్వాత కూడా బతుకుండే వాళ్ళు 20 to 50%. అంటే ప్రతి 5 మందిలో ఒకరు లేదా కానీ ప్రతి 2లో ఒకరు కానీ 5 సంవత్సరాల వరకు బతికి ఉంటారు అనమాట. అదే మనం స్టేజ్ 4 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చూస్తే వాళ్ళు మీడియం సర్వైవల్, అంటే యావరేజ్ గా వాళ్ళు బ్రతుకుంటేనే 2 to 4 months.